ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి ప్రోటోకాల్ పాటించకుండా శంకుస్థాపన చేశారంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో సోమవారం పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సోమవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా శంకుస్థాపన చేయడం సరికాదని మండిపడ్డారు. 2 రోజులుగా ప్రభుత్వ స్థలాన్ని అధికారులు శుభ్రం చేయిస్తున్నారని, అదే స్థలంలో అధికారులకు సమాచారం లేకుండా ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అధికారి కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు సమాచారం లేకుండానే శంకుస్థాపనకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధనలు, ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, ప్రవీణ్, తెల్లాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, కోటి, రవి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అన్న జెండల్ పైకి పట్టుకోండి అన్న, పైకి పట్టుకోండి. మేడం, మేము ఎందుకు ధర్నా చేస్తున్నామనంటే ఒక ఎంపీ, ఎమ్మెల్సీ, తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని తెల్లాపూర్ గ్రామాన గవర్నమెంట్ పాఠశాలకు ఇంకా మిగతా కార్యక్రమాలకు 48 కోట్లు రిలీజ్ చేసినామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. దానికి ప్రజాప్రతినిధి అయిన సంబంధిత ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి ఉదయం శంకుస్థాపన కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అయితే మా బీజేపీ తరఫున మేము అడగడం ఒకటే, కమిషనర్ గారిని, అది ప్రజల సొమ్ము. ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు, సంబంధిత ఎంపీ గారు ఉన్నారు, సంబంధిత ఎమ్మెల్సీ గారు ఉన్నారు, సంబంధిత ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళకు ఇన్విటేషన్ లేకుండా ఇక్కడ శంకుస్థాపన జరిగిందనే కార్యక్రమంపై మేము నిరసన సంబంధిత కమిషనర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలని మేము నిరసన తెలియజేస్తూ సంబంధిత ఆఫీసర్ని అడిగితే మా అయితే ఈరోజు ఉదయం పూట స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏకపక్షంగా ఏదో తన సొంత పార్టీ కార్యక్రమం అయినట్టు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోటి ఇక్కడ వచ్చి పాఠశాల ఏకపక్షంగా వచ్చి పాఠశాల శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన ప్రభుత్వ సొమ్ముతోటి కడుతున్నామని వాళ్ళ చెప్పుకుంటున్నారు. కానీ ఇవి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే గారు ఈ ఏకపక్ష విధానాలు బంద్ చేసుకుంటే మీకే మంచిది. మీరు ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు బాధ్యతారహితంగా ఉంటూ వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకుంటున్నారు. మీరు కాంగ్రెస్ నాయకులకు, స్థానిక ఎమ్మెల్యేకు మీరు కమిషనర్ కాదు, మీరు సేవ చేయాల్సింది తెల్లాపూర్ డివిజన్ ప్రజలకు. కానీ మీరు నిరంకుశంగా నియంతృత్వ ధోరణితో ముందుకు పోతూ తెల్లాపూర్ డివిజన్ పరిధిలో చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. మేము గత వారం కింద కూడా చాలా సమస్యల పైన మీకు మెమరాండం సమర్పించడం జరిగింది. కానీ మీరు కమిషనర్ గారు, మీరు ఏ రోజు కూడా స్థానికంగా తెల్లాపూర్ డివిజన్ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలన చేయలేరు. ఏడ చెత్త ఉంది, ఏడ డంప్ యార్డ్ ఉంది, ఏడ వాటర్ సమస్య ఉంది, ఏడ స్ట్రీట్ లైట్ సమస్య ఉంది, ఏడ మాన్యువల్స్ ఉన్నాయని ఏ ఒక్క తెల్లాపూర్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని మిమ్మల్ని మీకు చెప్తూ, మీరు ఇంకోసారి ఇలాంటి తప్పిదాలు జరిగితే మాత్రం పూర్తి బాధ్యత తెల్లాపూర్ డిప్యూటీ కమిషనర్గా మీరే బాధ్యత వహించాలి. కాబట్టి ఈ తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ఏ పరిణామాలు ఏం జరిగినా పూర్తి బాధ్యత మీదే. అలాగే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మీరు నిధులు మీ ఇంటి నుంచి తెస్తలేరు. మీరు తెల్లాపూర్ డివిజన్ తెల్లాపూర్ డివిజన్ పరిధిలో తెల్లాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో 27 లక్షలు కేటాయించమని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ 27 కోట్లు కానీ